చెప్తున్నారు ఇది వస్తుంది అది వస్తుందని. ఏదో మబ్బుల్లో నీరు చూసి ముంత వాళ్ళకు పోసుకోను అన్నట్టుగా అలా తయారైంది ఇక్కడ పరిస్థితి. సార్ చంద్రబాబు శ్వేతపత్రం ఎలా చూడండి? అంటే ఆయన శ్వేతపత్రం ఇస్తాను ఆర్థికంగా అన్నారు. ఈరోజు పొద్దున్నుంచి అది ఆ శ్వేతపత్రం ఇస్తున్నారు. నిజానికి 2014లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రం విడిపోయినప్పటికీ, అంటే 2004 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు కదా, అన్నీ ఏం బాగాలేవు, నేను అన్ని విషయాల మీద శ్వేతపత్రాలు ఇస్తానన్నారు. సో అపాయింటెడ్ డే లోపల రోజు శ్వేతపత్రం ఇస్తుండేవాళ్ళు ఆరోగ్య రంగం ఇదంతా. వచ్చే సమస్య ఏంటంటే ఎన్ని శ్వేతపత్రాలు ఇచ్చినా అది ఆవు కథలాగే ఉంటుంది. అది చాలా బాగా చేసాం, తర్వాత వచ్చిన వాళ్ళు పాడు చేశారని. ఇప్పుడు ఏపీలో అదే స్టోరీ. ఈరోజు కూడా వింటుంటే మీరు ఎంతసేపు అన్నా వినండి, ఇతర విషయాలు అలా ఉంచి మేము 2014 నుంచి 19 వరకు చాలా బ్రహ్మాండంగా చేసాం. కానీ 19 నుంచి 24 వరకు విధ్వంసం జరిగింది, అంత నాశనం అయిపోయింది. దాంతో మేము మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరిస్తున్నాం. పునరుద్ధరించడానికి కేంద్రంలో కూడా మోదీ గారు చాలా సహకరిస్తున్నారు కాబట్టి చేస్తున్నాం. ఇది దీని నుంచి ఏమీ మార్పు ఉంటలే. మార్పు ఉండి మేము తప్పు చేసామని చెప్తారని కాదు నా ఉద్దేశం. ఒక రాష్ట్రము ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలు ఏంటి, అప్పుల భారం ఎలా తగ్గించుకోవాలి, ఉపాధి ఎలా పెంచుకోవాలి, ఒక పొగాకు లేకపోతే ఇంకొక రైతులకు సంబంధించిన ధరలు ఎలా రావాలి వ్యవసాయ రాష్ట్రంలో, ఈ అంశాలు ఉండట్లేదు. ఇందాక మనం చర్చించినట్టే పెట్టుబడులు, మనం పెట్టుబడుల గురించి విన్నాం కదా, 6,900 కోట్ల పెట్టుబడులే గ్రౌండ్ అయ్యాయని పార్లమెంట్లో చెప్తున్నారు. దానికి మనం ఏం చెప్పుకోవాలి మరి? లక్షల కోట్లు వస్తున్నాయని మనం అంటుంటే, లేదా అప్పులు 6.5 లక్షల కోట్ల అప్పు ఉంది, ఈ మధ్య కూడా 18% చొప్పున పెరుగుతుందని పార్లమెంట్లో కేంద్రం అధికారికంగా చెప్పింది. వాటిని ఇలా చక్కదిద్దుకోవాలి. ఆ విషయాల మీద జవాబు ఉండట్లేదు. సో ఎటు తిరిగి రాజకీయంగా ఇప్పుడు మనం మళ్ళీ సైబరాబాద్ గురించి మళ్ళీ పట్టిసీమ గురించి మాట్లాడుకుంటే పెద్ద ఉపయోగం లేదు. కొంచెం వాస్తవాలతో ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఏంటి అన్నది చెప్తే చాలా బాగుంటుంది. అదైతే నాకేం కనపడలేదు. మరింత వివరంగా మనం రేపు మాట్లాడవచ్చు. కానీ ఒక విధమైన ఆవు కథలాగా మారింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని ఆయన ట్వీట్ పెడతాడు. మళ్ళీ మధ్యాహ్నానికి ప్రెస్ను పిలిచి విధ్వంసం నుంచి నేను మెరుగుపరిచాను, ఇప్పుడు అంతా ముందుకు పోతున్నాం అంటారు. మళ్ళీ 2 ఏళ్ళకి ఎన్నికలు వస్తాయి కదా. నా పాయింట్ ఏమంటే, మీరు వచ్చినా ఇంకొకరు వచ్చినా 5 ఏళ్ళకో ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ఎందుకు? అప్పటి పరిస్థితిని బాగు చేయడానికి కదా. ప్రతి వాళ్ళు వచ్చి ఇంతకుముందు వాళ్ళు పాడు చేశారని చెప్తుంటే ఇది ఎక్కడ ముగుస్తుంది? సో ఈ ఆవు కథ మానేసి అసలు నిజాలు చెప్పడం, ఆర్థికంగా తీసుకోవాల్సినటువంటి భిన్నమైన ప్రజాపరమైన కోణం తీసుకోవడం చాలా అవసరం. అదైతే కనిపించట్లేదు మరి. సార్ పీకే కొత్త సవాల్, బీజేపీకి దెబ్బ మీద దెబ్బ, యూపీకి